హలో ఫ్రెండ్స్, ఇది ఒక సింపుల్ న్యూస్ స్టోరీ కాదు, అలాగే ఒక రాజకీయ గాసిప్ కూడా కాదు. ఇది ఆడవాళ్ళ మర్యాద మరియు వాళ్ళ పరువుకి సంబంధించినది. మనందరికీ తెలిసినదే, ఇటీవల తెలుగు యాక్టర్ శివాజీ గారు రీసెంట్గా ఒక ఈవెంట్లో మహిళల గురించి కామెంట్ చేశారు. అది బాగా కాంట్రవర్సల్గా అయింది. అంతేకాక సోషల్ మీడియాలో వైరల్ అయ్యి బిగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అది మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇంతకే ఏం జరిగింది, అసలు ఏమైంది, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం తెలుసుకుందాం. డిసెంబర్ 22 తారీఖున దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళ బట్టల గురించి అసభ్యంగా మాట్లాడారు. వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తూ బట్టలు వేసుకోవడం వల్లనే మగవాళ్ళు టెంప్ట్ అవుతున్నారని, టెంప్ట్ అయ్యి వాళ్ళ మీద కమెంట్లు వేస్తున్నారని, అది ఆడవాళ్ళ తప్పే మగవాళ్ళది కాదని ఆయన ఓపెన్గా మైక్ మీద చెప్పారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసింది. తెలుగు యాక్టర్స్ కూడా దాని మీద రెస్పాన్స్ ఇచ్చారు. బట్ ఇండస్ట్రీలో శివాజీకి ఆ కమెంట్స్ వల్ల చాలా బ్లాక్లాష్ వచ్చింది. ఆయన మాట్లాడే తీరు బట్టి నెటిజన్స్, ఉమెన్ యాక్టివిస్టులు, సెలబ్రిటీస్ కూడా స్పందించారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే అనసూయ గారు కూడా దీని మీద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమ్మాయిలు స్టేజ్ మీద చిన్న దుస్తువులు వేసుకొని వచ్చినంత మాత్రాన అబ్బాయిలు టెంప్ట్ అవ్వాలా, వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోలేరా అని మాట్లాడారు. అంతేకాక శివాజీ పైన మిగతా తెలుగు కోవర్కర్స్ కూడా బాగా ఫైర్ అయ్యారు. ఎటు చూసినా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ అండ్ ట్రెండింగ్గా మారిపోయింది. ఈ కాంట్రవర్సీలో చాలామంది శివాజీని సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఆయనకి ఎగెన్స్ట్ కూడా ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు. అంతేకాక శివాజీకి ఆడవాళ్ళంటే చాలా చిన్న చూపు ఉన్నట్టుందని, అతని పాత పాత్ర నుంచి ఇంకా బయటికి రాకుండా అందులోనే మునిగి తేలి చాలా యాటిట్యూడ్గా మాట్లాడుతున్నాడని కూడా విమర్శించారు. అండ్ శివాజీని మోరల్ పాలిసింగ్ అని ట్యాగ్తో క్రిటిసైజ్ చేస్తున్నారు. నెటిజన్స్ ప్రకారం తెలుగు మెన్ అబ్సెషన్ విత్ ఉమెన్ వార్డ్బోర్డ్స్ అని ట్యాగ్లైన్ పెట్టి మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక వైరల్ టాపిక్గా మారిపోయింది. అంతేకాక టీవీ న్యూస్ ఛానల్లో కూడా ఈ విషయం పైన డిబేట్ కూడా కొనసాగుతుంది. అనసూయని పిలిపించమని మాట్లాడిపిస్తున్నారు. ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నందుకు తెలుగు ఉమెన్స్ కమిషన్ గారు కూడా దీని మీద దృష్టి సాధించారు. ఆవిడ డైరెక్ట్గా శివాజీకి నోటీస్ కూడా పంపించారు. అతను ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా ఎలా మాట్లాడతాడని, అతను డైరెక్ట్ నా దగ్గరికే వచ్చి నాకు సమాధానం చెప్పాలని నోటీస్ పంపించారు. ఇంకా ఏముంది అనుకున్నట్టే శివాజీ గారు కూడా ఉమెన్స్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. తర్వాత విచారణ కొనసాగింది. న్యూస్ ప్రకారం విచారణలో శివాజీ గారు క్షమాపణ చెప్పినట్టు అండ్ తను ఏది కూడా ఉద్దేశపరంగా మాట్లాడలేదని, తన కమెంట్స్ని విత్డ్రా చేసుకుంటున్నానని, అంతేకాక ఫ్యూచర్లో ఉమెన్ డిగ్నిటీని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడతని స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం, ఆయన నిజంగా అలా మాట్లాడారా లేదా, అది ఇంకా బయటకు రాలేదు. తరువాత చైర్పర్సన్ అయిన శారద గారు హెరాస్మెంట్కి, అవుట్ఫిట్కి అసలు ఏం సంబంధం లేదని, ట్రెడిషనల్ బట్టలు వేసుకున్న వారిపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని హైలైట్గా మెన్షన్ చేశారు. క్రైమ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ మీద ఉంటుంది, విక్టిమ్ క్లోత్స్ మీద కాదని తీవ్రంగా ఖండించారు. దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ఫ్రీడమ్ ఫర్ స్పీచ్ అనేదే లేకుండా పోతుందంటున్నారు. మరికొందరు ఒకరి మీద కమెంట్ చేయడం ఎందుకు, ఆడవాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడడం ఎందుకు అని అంటున్నారు. మరికొందరేమో ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తూనే కదా, ఆడవాళ్ళ మంచి కోసమే కదా శివాజీ గారు మాట్లాడని అంటున్నారు. కానీ ఆడవాళ్ల ప్రకారం శివాజీకి చిన్న చూపు, ఆయన అలా మాట్లాడకూడదు అని అంటున్నారు. అసలు ఈ కాంట్రవర్సీ కేవలం సినిమాటిక్ గాసిప్ కాదు, ఇది సొసైటీలో జనరల్ రెస్పెక్ట్, విక్టిమ్ బ్లేమింగ్, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అనే దాన్ని రేస్ చేస్తుంది. మనకి దీని ద్వారా తెలిసిన లెసన్ ఏంటంటే, క్లోతింగ్, అపిరియన్సెస్ అనేవి ఒక చాయిసెస్, విక్టిమ్స్కి బ్యాడ్ రెస్పాన్సిబిలిటీస్ అసలు ఇవ్వవు. సేఫ్టీ అనేది ఎప్పుడు జనాల బిహేవియర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, అంతేకాని ఆడవాళ్ళ బట్టల మీద కాదు.
ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాని చాలా ఘోరంగా కాల్చిపడేసింది. కాంట్రవర్సీస్ వైడ్గా స్ప్రెడ్ అయిపోయి అపాలజీ వచ్చినా కమిషన్ వాళ్ళు ఇందులో దూరి మాట్లాడినా పబ్లిక్ డిబేట్ మాత్రం ఇంకా వెళ్తూనే ఉంది. కానీ మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సంఘర్షణ వల్ల మనకు తెలిసింది ఒకటే, ఉమెన్కి రెస్పెక్ట్ అనేది ముఖ్యం. విక్టిమ్ బ్లేమింగ్ అనేది ఆగాలి. పబ్లిక్ ఫిగర్స్కి అకౌంటబిలిటీ ఉండాలి. వాళ్ళు మాట్లాడేది ముందుగా చూసుకుని మాట్లాడాలి. మర్చిపోతూ మాట్లాడితే వాళ్ళ కెరీరే క్లోజ్ అయిపోతుందని ఈ వీడియో ద్వారా మాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.